వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేయడం అనేది బేసిక్ అండి. చాలా రకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ టు పీడిఎఫ్ అని సెర్చ్ చేసాం అనుకోండి, ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. అందులో డైరెక్ట్ గా ఎక్సెల్ ఫైల్ ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేస్తాం. కానీ ఒక ప్రాపర్ గా అయితే కన్వర్ట్ అవ్వదండి. మీరు ఎక్సెల్ లో ఉన్న ఒక ఇన్వాయిస్ కావచ్చు, ఎంప్లాయీ రిపోర్ట్ కావచ్చు, సేల్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎలాంటి డేటా అయినా డైరెక్ట్ గా మీరు పీడిఎఫ్ గా కన్వర్ట్ చేశారు. మీరు ఒక ఎంప్లాయీ కన్వర్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ ని మీ బాస్ కి మెయిల్ చేశారండి. అప్పుడు ఏం జరిగిద్దండి? నీ రెజ్యూమ్ రెడీగానే ఉందిగా. ఉంది సార్. అయితే ఇంకో జాబ్ చూసుకో ఇలా అంటారు. కాబట్టి మీరు ఎక్సెల్ లో ఉన్న డేటాని ఒక ప్రాపర్ గా పీడిఎఫ్ ఫైల్లో కన్వర్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవేంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. వియర్స్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రాక్టీస్ ఫైల్ లింక్ అలానే నోట్స్ కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చానండి, చూసుకోండి. చూడండి వియర్స్, ఎక్సెల్ లో ఉన్న డేటాని ఎక్సెల్ నుంచే డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫైల్ గా 3 విధాలుగా కన్వర్ట్ చేయొచ్చండి. అది ఎలానో ఒకసారి చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చి మీరు డైరెక్ట్ గా కంట్రోల్ పి ప్రెస్ చేయండి, ప్రింట్ ఆప్షన్. ఇక్కడ ప్రింటర్ లో మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ ఈ ఆప్షన్ ని సెలెక్షన్ చేయండి. ప్రింట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ప్రింట్ అవ్వదండి. ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ అనేది పీడిఎఫ్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది. మీరు మీ కంప్యూటర్ లో మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన నేమ్ తో డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చి ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో మీకు కావాల్సిన లొకేషన్ లో డైరెక్ట్ గా సేవ్ చేసుకోండి. అండ్ లాస్ట్ మెథడ్ వచ్చి మీరు డైరెక్ట్ గా సేవ్ చేస్తారు కదండి, ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రౌజ్ ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఎక్స్ఎల్ఎస్ ఫార్మేట్ లో సేవ్ అవుతుందండి. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వచ్చి పీడిఎఫ్ ని సెలెక్షన్ చేసి డైరెక్ట్ గా మీకు కావాల్సిన లొకేషన్ లో పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసుకోండి. ఇలా ఎక్సెల్ నుంచే 3 విధాలుగా మీరు డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫార్మేట్ లోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకోవడం తెలుసండి. కానీ ఎక్సెల్ లో ఉన్న డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్ గా 3 రిపోర్ట్స్ ఇచ్చాను. ఒక ఇన్వాయిస్ ఉంది, అలానే షీట్ 2 లో మంత్లీ రిపోర్ట్ ఉంది, షీట్ 3 లో ఈఎంఐ రిపోర్ట్ ఉంది, లోన్ రిపోర్ట్ ఉంది. వీటిని నేను పీడిఎఫ్ ఫార్మేట్ లో ఒక ప్రాపర్ గా నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ గా కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది, నాకు కావాల్సినట్టుగా ఎలా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ షీట్ లో ఏముందండి, ఇన్వాయిస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వాయిస్ కి బ్యాక్గ్రౌండ్ లో గ్రే కలర్ కూడా ఉందండి. నాకు ఓన్లీ ఇన్వాయిస్ మాత్రమే పీడిఎఫ్ గా కన్వర్ట్ చేయాలండి. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి ప్రివ్యూ చూద్దాం అనుకుంటున్నాను. కంట్రోల్ పి ప్రెస్ చేశాను. టోటల్ గా ఇన్వాయిస్ అనేది 2 పేజెస్ లో వస్తుంది. ఎలా వస్తుంది మనకి, ఆ పేజీ ఓరియంటేషన్ ఎలా ఉందండి, పోర్ట్రేట్ లో ఉంది, నిలువుగా ఉంది, 2 పేజెస్ లో వస్తుంది. ఇలా పీడిఎఫ్ లో కన్వర్ట్ చేస్తే చండాలంగా ఉంటుంది. కాబట్టి నాకు ఎలా కావాలి, ఒకే ఒక్క పేజీలో కావాలి. బ్యాక్గ్రౌండ్ లో ఈ గ్రే కలర్ అనేది అవసరం లేదండి, ఓన్లీ ఇన్వాయిస్ ఒక్కటే రావాలి. ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ఈ ఇన్వాయిస్ ఒక్కటి సెలెక్షన్ చేసి పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రింట్ ఏరియా అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. సెట్ ప్రింట్ ఏరియా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు పర్టికులర్ గా సెలెక్ట్ చేసిన పార్ట్ వరకే మీకు ప్రింటింగ్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ పి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ అనేది రిమూవ్ అయిందండి. కానీ ఈ ఇన్వాయిస్ అనేది 2 పేజెస్ లో వస్తుంది. ఇలా కాదండి, ఒకే ఒక్క పేజీలో ఫిట్ అవ్వాలి, పీడిఎఫ్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి విత్ ప్రకారంగా అంటే ఆ ఇన్వాయిస్ విత్ ప్రకారంగా 2 పేజెస్ లో వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, బ్యాక్ రండి. పేజీ లేఅవుట్ లోనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ ఉందా, విత్ హైట్ స్కేల్ ఈ ఆప్షన్ ఉన్నాయా లేవా. ఇక్కడ మనకి ఈ ఇన్వాయిస్ విత్ ప్రకారంగా 2 పేజెస్ లో వస్తుంది. అలా కాదండి, నాకు ఒకే ఒక్క పేజీలో రావాలి. ఆటోమేటిక్ గా మనకి 2 పేజెస్ లో వస్తుంది. ఒకే ఒక్క పేజీలో రావాలంటే ఇక్కడ ఆటోమేటిక్ తీసేసి 1 పేజీ ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూడండి. కంట్రోల్ పి. ఇప్పుడు చూడండి, ఒకే ఒక్క పేజీలో బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ కూడా లేదండి. ఈ ఇన్వాయిస్ అనేది ఒకే ఒక్క పేజీలో వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ షీట్ 1 లో ఉన్న ఆ ఇన్వాయిస్ ని మీరు పీడిఎఫ్ ఫైల్లో కన్వర్ట్ చేయండి ఒక ప్రాపర్ గా. ఓకేనా. డైరెక్ట్ గా ఎక్సెల్ ఫైల్ ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేస్తే మనకి కరెక్ట్ గా రాదండి, ఒక ప్రాపర్ గా అయితే రాదండి. ఇలా మీరు పేజీ లేఅవుట్ లో కొన్ని ఆప్షన్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా. అండ్ సెకండ్ షీట్ కి రండి. ఇందులో మనకి రిపోర్ట్ చూస్తే మంత్లీ రిపోర్ట్ ఉంది. జూలై మంత్ నుంచి సెప్టెంబర్ దాకా 2 ఇయర్స్ రిపోర్ట్ ఉందండి. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం అనుకుంటున్నాను. అసలు టోటల్ గా ఇది ఎన్ని పేజెస్ లో వస్తుంది. కంట్రోల్ పి. డైరెక్ట్ గా మనకి ఈ రిపోర్ట్ అనేది 2 పేజెస్ లో వస్తుందండి. అండ్ ఓరియంటేషన్ కూడా మనకి పోర్ట్రేట్ లో ఉంది. లేదండి, నాకు ఈ రిపోర్ట్ అనేది ల్యాండ్స్కేప్ లో కావాలనుకుంటున్నాను. ఓకే, పేజ్ లేఅవుట్ లోనే ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్ లో పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దామండి. కంట్రోల్ పి ల్యాండ్‌స్కేప్ లో ఉందండి. ఇక్కడ మనకి టోటల్ గా 4 పేజెస్ లో వచ్చింది రిపోర్ట్ అనేది. 4 పేజెస్ లో. కానీ లాస్ట్ రో డేటా మాత్రం సెపరేట్ పేజీలో ఈ విధంగా వచ్చిందండి. ఈ మొత్తాన్ని అడ్జస్ట్ చేయాలి. అంటే మనకి హైట్ ప్రకారంగా లాస్ట్ ఎంప్లాయ్‌ది ఆ డేటా అనేది సెపరేట్ పేజీలో వచ్చింది. అంటే ఇక్కడ హైట్ అనేది ఒకే ఒక్క పేజీలో ఫిట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను, పేజ్ లేఅవుట్‌లో స్కేల్ టు ఫిట్‌లో హైట్ ఆటోమేటిక్ కాకుండా 1 పేజీ సెలక్షన్ చేశాను. ఓకేనా? అంటే 1 పేజీలో ఫిట్ అవ్వాలి. కంట్రోల్ పి అనండి. ఇదిగోండి హైట్ ప్రకారంగా 1 పేజీలో ఫిట్ అయింది. అండ్ మంత్స్ ప్రకారంగా కాలమ్స్ వైస్‌గా అండ్ సెకండ్ పేజీలో మనకి ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ విధంగా 2 పేజెస్‌లో అయితే కన్వర్ట్ చేసామండి. కానీ ఫస్ట్ పేజీలో మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. ఆ కాలమ్ డిస్‌ప్లే అవుతుంది. సెకండ్ పేజీలో ఆ ఎంప్లాయీ నేమ్స్ అనేది డిస్‌ప్లే అవ్వట్లేదు. కానీ ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ నేమ్స్ అనేది మనకి ప్రతి పేజీలో రిపీట్ అవ్వాలండి. అంటే ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. అందులో కూడా మనకి ఆ ఎంప్లాయీ నేమ్స్ అనేది రిపీట్ అవ్వాలి. అలా రిపీట్ అవ్వాలంటే మీరేం చేస్తారు, పేజ్ లేఅవుట్ ట్యాబ్లోని ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రిపీట్ అవ్వాల్సింది ఏంటండి, ఎంప్లాయీ నేమ్స్. ఆ పర్టికులర్ కాలం అనేది రిపీట్ అవ్వాలి. కాలం టు రిపీట్ ఎట్ లెఫ్ట్. ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ కాలంని డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి. జస్ట్ అలా క్లిక్ చేయండి ఏ అనే కాలం మీద. అంటే ఏ మీన్స్ పర్టికులర్ గా ఎంప్లాయీ కాలం. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూడండి. కంట్రోల్ పి చూడండి. టోటల్ గా ల్యాండ్స్కేప్ లో 2 పేజెస్ లో మనకి రిపోర్ట్ వచ్చిందండి. ఫస్ట్ పేజీ జూలై నుంచి జూన్ దాకా వచ్చింది. సెకండ్ పేజీలో కూడా మనకి ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ దాకా వచ్చింది. ఎంప్లాయీ నేమ్స్ కూడా రిపీట్ అయినాయండి. ఓకేనండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మంత్స్ అనేది జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ దాకా మనకి 2 పేజెస్ లో రిపోర్ట్ వచ్చిందండి. ఇలా కాదండి, ఫస్ట్ పేజీలో నాకు ప్రీవియస్ ఇయర్ జూలై నుంచి డిసెంబర్ దాకా రావాలి. నెక్స్ట్ పేజీలో జనవరి నుంచి బిగిన్ అవ్వాలి. అంటే పేజీ అనేది బ్రేక్ అవ్వాలి. ఓకేనా? అలా క్రియేట్ చేయాలి అంటే బ్యాక్ రండి. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి బ్రేక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మీకు ఎక్కడ బ్రేక్ అవ్వాలి, జనవరి నుంచి బ్రేక్ అవ్వాలి. సో జనవరి అనే కాలంని సెలక్షన్ చేసి పేజీ లేఅవుట్లో బ్రేక్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ పి చూడండి వేసి మనకి ఫస్ట్ పేజీలో ప్రీవియస్ ఇయర్ మంత్స్ జూలై నుంచి డిసెంబర్ దాకా, నెక్స్ట్ పేజీలో జనవరి నుంచి బిగిన్ అయింది. అంటే ఎంప్లాయీ కాలం కూడా రిపీట్ అయింది. ల్యాండ్స్కేప్ లో పెట్టుకున్నాం. అంటే మనం ఈ రిపోర్ట్ లో ఎలాంటి సెట్టింగ్స్ మార్చామండి, 4 పేజెస్ లో వస్తున్న రిపోర్ట్ ని 2 పేజెస్ లో సెట్ చేసుకున్నాం. అండ్ ల్యాండ్స్కేప్ లో మార్చుకున్నాం. అండ్ ఎంప్లాయీ కాలం అనేది రిపీట్ చేసుకున్నాం. అండ్ పర్టికులర్ మంత్ నుంచి మనం పేజీ అనేది బ్రేక్ చేసుకున్నాం. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్సెల్ లో ఉన్న డేటాని పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయండి. అప్పుడు అవతల వ్యక్తి అనేది ఈజీగా అర్థం చేసుకోగలడు. అలానే మీకు ఇక్కడ ప్రివ్యూ చూస్తే మనకి ప్రతి పేజీలో రిపోర్ట్ అనేది లెఫ్ట్ సైడే ఉంది, లేదండి సెంటర్ లో ఉండాలి అనుకుంటున్నాం. ఎందుకంటే రైట్ సైడ్ స్పేస్ మిగిలిపోయింది కదండి. ఫస్ట్ పేజీలో స్పేస్ ఉంది అండ్ సెకండ్ పేజీలో కూడా స్పేస్ అనేది ఉంది. సెంటర్ లో ఉండాలి అనుకుంటే మీకు డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. పేజ్ లేఅవుట్ లో ఈ బాటమ్ రైట్ లో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మార్జిన్స్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. సెంటర్ ఆన్ పేజ్, ఇక్కడ హారిజంటలీ వర్టికల్లీ ఈ 2 చెక్ బాక్సెస్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూడండి. ఆ రిపోర్ట్ అనేది సెంటర్ లో ఉంటుంది. ఓకేనా? ప్రతి పేజీలో రిపోర్ట్ అనేది మీకు కొంచెం స్పేస్ కనుక ఉంటే సెంటర్ లో ఉంటుంది. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇలా మల్టిపుల్ పేజెస్ లో ఉన్న ఒక రిపోర్ట్ ని ప్రాపర్ గా మీరు సెట్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. షీట్ 3 లో ఏముంది మనకి ఇక్కడ, లోన్ ఈఎంఐ రిపోర్ట్ ఉందండి. ఆ లోన్ అమౌంట్స్, ఆ టైం డ్యూరేషన్, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్స్, దీన్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలి. దానికన్నా ముందు అసలు ముందు ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ పి ఈ రిపోర్ట్ అనేది మనకి పోర్ట్రేట్ లోనే ఉంది. టోటల్ గా 4 పేజెస్ లో వస్తుంది. ఈ విధంగా వస్తుందండి. ఒక ప్రాపర్ గా అయితే కరెక్ట్ గా లేదు. ఓకే, దీని ఓరియంటేషన్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ లో పెట్టుకున్నానండి. మళ్ళీ ప్రివ్యూ చూస్తున్నాను. కంట్రోల్ పి ల్యాండ్స్కేప్ లో పెడితే ఇప్పుడు టోటల్ గా 6 పేజెస్ లో వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్ అనేది ల్యాండ్స్కేప్ లో విడ్త్ ప్రకారంగా చూసుకుంటే ఈ లోన్ అమౌంట్స్ మొత్తం ఒకే పేజీలో ఫిట్ అవ్వాలండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ గా మనకి 1 పేజీలో ఫిట్ అవ్వాలంటే పేజ్ లేఅవుట్ లో విడ్త్ ఆటోమేటిక్ లో ఉంది కదండి. దీన్ని 1 పేజీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూడండి. కంట్రోల్ పి ఇదిగోండి ఒకే ఒక్క పేజీలో ఫిట్ అయింది. అంటే ఇక్కడ టైం మంత్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 పేజెస్ లో అయితే వచ్చిందండి. ఓకేనా? కానీ సెకండ్ పేజీలో అయితే ఆ పర్టికులర్ లోన్ అమౌంట్ అయితే డిస్ప్లే అవ్వట్లేదండి.
దాన్ని మనం రిపీట్ చేద్దామండి. ఓకేనా? ఏం చేయాలి ఇప్పుడు మీరు ప్రింట్ టైటిల్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ అనేది రిపీట్ అవ్వాలి. లోన్ అమౌంట్ అనేది మీకు రోస్‌లో ఉంది. ఇక్కడ రోస్ టు రిపీట్ ఎట్ టాప్ ఇక్కడ కర్సర్ క్లిక్ చేయండి. ఆ పర్టిక్యులర్ రోస్‌ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. కంట్రోల్ పి. ఇదిగోండి ఫస్ట్ పేజీలో మెయిన్ హెడ్డింగ్ ఉంది. అండ్ సెకండ్ పేజీలో కూడా మనకి ఆ లోన్ అమౌంట్స్ అనేది రిపీట్ అయినాయి. ఇలా మీరు కన్వర్ట్ చేయొచ్చు. అలానే మనకి ఇక్కడ ఫస్ట్ పేజీలో టైం అనేది 6 మంత్స్ నుంచి 94 మంత్స్ దాకా ఉందండి. సెకండ్ పేజీలో 98 మంత్స్ నుంచి బిగిన్ అయిందండి. అలా కాదండి. నాకు సెకండ్ పేజీలో 90 మంత్స్ నుంచి బిగిన్ అవ్వాలి. 86 మంత్స్ బట్టుకు నాకు ఫస్ట్ పేజీలో ఉండాలండి. 90 మంత్స్ నుంచి నాకు సెకండ్ పేజీ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అవ్వాలంటే పేజీ బ్రేక్ చేయాలండి. నేను బ్యాక్‌కొచ్చానండి. డైరెక్ట్‌గా పేజీ లేఅవుట్‌లో బ్రేక్స్ అనే ఆప్షన్ ఉందా? ఈ ఆప్షన్ యూజ్ చేయబోయే ముందు మీరు ఈ 90 మంత్స్ ఉందా? ఈ రోని సెలక్షన్ చేయండి. బ్రేక్స్‌లోకెళ్ళండి. ఇన్సర్ట్ పేజీ బ్రేక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. దీని తర్వాత ఇప్పుడు ప్రివ్యూ చూడండి. ఇదిగోండి ఫస్ట్ పేజీలో మనకి 6 మంత్స్ నుంచి 86 మంత్స్ దాకా అంతవరకే వచ్చింది. సెకండ్ పేజీలో 90 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ల్యాండ్‌స్కేప్‌లో పెట్టుకున్నారు. అండ్ లోన్ అమౌంట్‌ని రిపీట్ చేసుకున్నారు. ఇలా ప్రాపర్‌గా మీరు పేజీ సెటప్‌ని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయండి. ఇండివిడ్యువల్‌గా మీరు షీట్ 1ని, షీట్ 2ని, షీట్ 3ని సెపరేట్‌గా పీడీఎఫ్ ఫైల్‌గా కన్వర్ట్ చేయొచ్చు. ఒకేసారి ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో 3 షీట్స్‌లో ఉన్న డేటాను కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 1ని సెలక్షన్ చేశానండి. డైరెక్ట్‌గా కంట్రోల్ పి అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ ప్రింట్ అనే బటన్ క్లిక్ చేశాను. డైరెక్ట్‌గా ఏంటి డెస్క్‌టాప్ మీద ఇన్వాయిస్ ఇలా ఇచ్చేసి సేవ్ అన్నారు. ఇదిగోండి నా కంప్యూటర్‌లో డెస్క్‌టాప్ మీద ఇన్వాయిస్ అనే పీడీఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ అయిందండి. డైరెక్ట్‌గా ఓపెన్ చేయండి. ఇదిగోండి ఒకే ఒక్క పేజీలో ఇన్వాయిస్ అనేది కన్వర్ట్ చేశాను. అలా కాకుండా 3 షీట్స్‌లో ఉన్న డేటాని సెట్టింగ్ చేశాం కదండీ! ఈ 3 షీట్స్ డేటాని పీడీఎఫ్ ఫైల్‌లో కన్వర్ట్ చేయాలండి. ఓకే. కంట్రోల్ పట్టుకొని ఈ 3 షీట్స్‌ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్‌గా ఫైల్ ట్యాబ్‌లోకెళ్ళి సేవ్ యాస్, బ్రౌజ్ ఇంకో మెథడ్ యూజ్ చేశాను. డెస్క్‌టాప్ మీద సేవ్ యాస్ టైప్ వచ్చి పీడీఎఫ్ సెలక్షన్ చేశాను. ఆల్ రిపోర్ట్స్ సేవ్. కొంచెం టైం తీసుకునిద్ది. ఇదిగోండి నా కంప్యూటర్‌లో డెస్క్‌టాప్ మీద ఆల్ రిపోర్ట్స్ అనే పీడీఎఫ్ ఫైల్ క్రియేట్ అయింది. ఓపెన్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ పేజీలో ఇన్వాయిస్ ఉంది. సెకండ్ పేజీలో ఇది మంత్లీ రిపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ పేజీ జనవరి నుంచి బిగిన్ అయింది చూడండి. అలానే థర్డ్ పేజీ ల్యాండ్‌స్కేప్‌లో లోన్ అమౌంట్ రిపోర్ట్ ఉంది. 86 మంత్స్ దాకే ఉంది. ఆ సెకండ్ పేజీ 19 మంత్స్ నుంచి టైం అనేది బిగిన్ అయింది. ఓకేనా? ఇలా ఎక్సెల్‌లో ఉన్న డేటాని ఒక ప్రాపర్‌గా నేను కన్వర్ట్ చేయడం జరిగిందండి. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.